ఇప్పుడు నువ్వేం చేయమంటున్నాడు? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. తండ్రి ఈయనను మహిమపరచాలా? తండ్రి ఈయనను మహిమపరచాలా? ఒక ఆయన అన్నాడు, అది కాదండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, వీళ్ళ రిలేషన్ ఏంటి? ఈయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు కదా, దేవా అని ప్రార్థన చేస్తున్నాడు కదా, మరి ఈయన దేవుడు ఎలాగవుతాడు? ఏమంటారు? ఈయన దేవుడు ఎలాగవుతారు? ఇప్పుడు నేను మనిషినా కదా? మనిషిని కాదంటారా? నేను మనిషినే కదా. జార్జ్ అన్న కొంచెం గట్టిగా మాట్లాడిన ఆయన మనిషే కదా. ఏమంటారు? మనిషే కదా. నేను జార్జ్ అన్న నువ్వు మనిషి ఇట్రా అంటే నేను మనిషి కాకుండా పోతానా? అలాగే లేదు ఆ మాట. యేసుప్రభు తండ్రిని దేవా అంటే యేసుప్రభు దేవుడు కాకుండా పోతాడా? ఒక మనిషి ఇంకొక మనిషిని మనిషి అని పిలిచినంత మాత్రాన పిలిచేవాడు మనిషి కాకుండా పోడు. అది ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అంటే దేవుడు ఒంటరివాడు అని నువ్వు మనసులో పెట్టుకున్నావు కాబట్టి. కానీ బైబిల్ అలా చెప్పదే. దేవుడు ఒంటరివాడు అని నువ్వు మనసులో పెట్టుకున్నావు కాబట్టి ఒకరు దేవుడు అని పిలిస్తే ఇంకొకరు దేవుడు కాకుండా పోతాడని నువ్వు అనుకుంటున్నావు. అది నీ ప్రీ కన్సెప్షన్. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఏం చెప్తుంది అంటే దేవుడు ఒకడు, కానీ ఒంటరివాడు కాదు.